అంటే ఇక్కడ ఒకటి సార్, అంటే ఎస్పెషల్లీ ఈ మంగళంపేట అనేటటువంటి దాంట్లో ఈరోజు అటవీ భూములు ఆక్రమించుకున్నాడు అనే దాని మీద ఇష్యూ నడుస్తుంది. దాని మీద ఒక నివేదిక కూడా సిద్ధమైంది, నివేదిక కూడా సమర్పించారు, నివేదికలో ఉన్నటువంటి అంశాలు కూడా మనం చూసాం. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే కేవలం మంగళంపేట మాత్రమే కాదు, నా దగ్గర కూడా కొంత డేటా ఉంది. ఎస్పెషల్లీ ఆయన కుటుంబ సభ్యుల మీద ఆయన అధికారంలో ఉన్న సందర్భంలో ఎన్ని రకాలైన రిజిస్ట్రేషన్లు జరిగాయి అంటే డీకేటీ భూములు, అలాగే అసైన్మెంట్ భూములు కూడా, ఫ్రీ హోల్డ్ భూములు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్లు జరిగిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడో ఆయన నియోజకవర్గంలో అయితే పర్లేదు, కానీ మదనపల్లి నియోజకవర్గంలో, రేణుగుంట మండలంలో, చౌడేపల్లి మండలంలో, అన్నమయ్య నియోజకవర్గంలో వీరపల్లి అనే అన్నమయ్య జిల్లాలో రాజంపేట నియోజకవర్గము, వీరపల్లి అనేది వీళ్ళ యొక్క అత్తగారూరు. సో అక్కడ వంగిమల్ అనే పంచాయతీలో పూర్తిగా డీకేటీ భూముల్ని పూర్తిగా వీళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద రాసుకునే ప్రయత్నం చేశారు. కేవలం ఇది ఒక జిల్లాకో ఒక ప్రాంతానికో పరిమితం అవ్వలేదు, రాష్ట్రం మొత్తం మీద కూడా అన్నమయ్య జిల్లాలో కావచ్చు, చిత్తూరు జిల్లాలో కావచ్చు, అనంతపూర్ జిల్లాలో కావచ్చు, అదే విధంగా ఇతను ఇన్ఛార్జిగా ఉన్న వీళ్ళ కొడుకు ఇన్ఛార్జిగా ఉన్న ఈస్ట్ గోదావరి జిల్లాలో వీళ్ళ బాధితులు వందల కొద్ది ఉన్నారు. సో ఈ సమాచారం అంతా కూడా ప్రభుత్వం దగ్గర లేదు, ప్రభుత్వానికి తెలియదు అనుకుంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలుసు. అదే విధంగా మీరు తీసుకున్నట్టయితే ఈ రోజు అటవీ భూములు ఏదైతే పులిచెర్ల మండలంలో బయటపడ్డాదో 70 ఎకరాల గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ ఇలాంటి కుంభకోణాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. ఈ రోజు మనం మాట్లాడిన అన్నమయ్య జిల్లాలోనే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రీన్కో కంపెనీ అక్కడ వాళ్ళ పరిశ్రమను స్థాపించడానికి ముందుకొస్తే 5,000 ఎకరాల ఇక్కడే అన్నమయ్య జిల్లాలో వాళ్ళు కేటాయింపులు జరిపితే దానికి సంబంధించి రైతులను బెదిరించి రైతుల దగ్గర ఉన్న ఏవైతే డీకేటీ భూములు, వాళ్ళు ఏవైతే మామిడి తోటలు ఇలాంటివి పెంచుకున్నారో వీటన్నింటి మీద కూడా వీళ్ళకి సంబంధించిన బంధువులు, వీళ్ళ బినామీలు, అక్కడ ఉన్న ఒక ఎంపీపీ రాజారెడ్డి అనే అతను కావచ్చు, లేదా వీళ్ళ బంధువు మదన్ రెడ్డి అనే అతను కావచ్చు, వీళ్ళందరి ద్వారా సుమారు 5,000 ఎకరాలకు సంబంధించిన రైతులకు సంబంధించిన పూర్తి భూములు వీళ్ళ బినామీల ద్వారా దాన్ని కాంపెన్సేషన్ తీసుకునే ప్రయత్నం కూడా జరిగిందన్న. వీటన్నింటి మీద విచారణ జరిపితే ఖచ్చితంగా నిజాలన్నీ బయట వస్తాయి. మీరు మంగళంపేటతో పాటు ఇతర అంశాలు కూడా, కొన్ని తెలియనటువంటి అంశాలు కూడా ఇప్పుడు తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పటివరకు ఫ్రీ హోల్డ్ భూములు, అసైన్మెంట్ భూములు అనుకున్నాం. మీరు చెప్పారు అన్నమయ్య జిల్లాలో వీరపల్లి కావచ్చు, అంతేకాకుండా ఈ గ్రీన్కో కంపెనీకి ఇచ్చేటువంటి భూములకు సంబంధించిన వ్యవహారంలో ఏం జరిగింది అనేటువంటి వాటి మీద మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయండి రామచంద్రరావు గారు? 100% ఉన్నాయన్న. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే అన్నమయ్య జిల్లాలో వీరపల్లికి సంబంధించిన మండలంలో గ్రీన్కోకు 5,000 ఎకరాలు ప్రభుత్వం కేటాయిస్తే దీనికి సంబంధించి అందులో చాలా వరకు అంటే మోర్ దాన్ 70% ఎవరికి వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండవు. ఇవన్నీ కూడా వాళ్ళు వంశపారంపర్యంగా చేసుకుంటూ వస్తున్నారు. అక్కడ మామిడి తోటలు సుమారు 30-40 సంవత్సరాల వయసున్న మామిడి తోటలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి డాక్యుమెంటేషన్ లేకపోయినా కానీ ప్రాజెక్ట్ అక్కడ కడుతున్నారు కాబట్టి ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ రైతులకు కాంపెన్సేషన్ ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది, అది జరుగుతుంది. సో ఇది ముందే తెలిసి వీళ్ళకి సంబంధించిన బినామీలందరూ కూడా పూర్తిగా అక్కడ రైతుల్ని ప్రలోభం పెట్టి బెదిరించి పూర్తిగా వాళ్ళకి ఏదో ఎకరాకు 1,00,000 లేదా ఎంతో అమౌంట్ ఇస్తామని చెప్పి ఆ కాంపెన్సేషన్ మొత్తం కూడా కొట్టేసే కార్యక్రమం కూడా వీళ్ళు దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని చేసుకున్నారు. ఇప్పుడు దీని మీద నిజంగా ప్రభుత్వం విచారణ జరిపితే ఈ కుంభకోణాలు అన్ని కూడా బయట వస్తాయి.